స్వామీజీని అవమానపరచడానికి ప్రయత్నించారు. నేను చెప్తున్నాను, రాళ్లు తీసుకోండి. వీళ్ళు చచ్చిపోయేంత వరకు వీళ్ళని కొడుతూనే ఉండండి. శాంతించండి. అందరూ శాంతించండి. అలాగే క్షమించండి వీళ్ళని. ఎందుకంటే క్షమించటం అనేది మనిషికి అది చాలా పెద్ద సుగుణం. ఈ రోజు నుండి మీరంతా మాలాగే ఈ భీమ్రావు తన కుటుంబ సభ్యుల మాటలని అస్సలు పట్టించుకోకండి. వీళ్ళని దయకు పాత్రులు కానివ్వండి. ఇక ఇప్పుడు మీరందరూ మీ మీ ఇళ్లకు వెళ్ళిపోండి. తరువాత మా ఏకాంతవాసం పూర్తవ్వగానే నేను మీ యొక్క శ్రేయస్సు కోసం తప్పకుండా ప్రసాదం పంపుతాను. ఆహా స్వామీజీ, ఆహా! మీ హృదయం ఎంత విశాలమైనది. గ్రామస్తులారా, చూశారా? ఈ భీమ్రావు ఇంకా అతని కుటుంబ సభ్యులు స్వామీజీకి వ్యతిరేకంగా కుట్రల మీద కుట్రలు పన్నుతూనే ఉన్నారు. అయినా కూడా స్వామీజీ వారిని క్షమించేశారు. మీరందరూ చూశారు కదా స్వామీజీ ఎంత దయామయులో, ఎంత సున్నితమైన మనసు కలవారో. అయితే అందరూ చెప్పండి, సర్వజ్ఞ స్వామికి జై! సర్వజ్ఞ స్వామికి జై! మూర్ఖ బాలక, నన్ను ఈ ఊరి నుండి పంపించాలనుకున్నావా? ఏ వ్యక్తి ప్రజల జయ జయధ్వానాల్లో నివసిస్తాడో అతన్ని ఎవరైనా ఎలా పంపించగలరు? చూడు చూడు, నేను కేవలం ఈ గ్రామంలోనే కాదు, గ్రామస్తుల హృదయంలో నివసిస్తున్నాను. గోపాల్, బాబు గోపాల్, నువ్వెందుకు మాట మార్చావు? అకస్మాత్తుగా అంతలా ఏమైంది? అమ్మా, మనం ఈ సతారా వదిలి వెళ్ళిపోవాలి. కానీ అసలేం జరిగింది గోపాల్? అయితే ఇప్పుడు నేను నీకు మళ్ళీ అమ్మనైపోయానా? నువ్వు అక్కడ నన్ను గుర్తుపట్టడానికి కూడా అంగీకరించలేదు. అయితే నీ గురువులు నీకు ఇలానే నేర్పించారా? నీ తల్లి ఇంకా నీ శ్రేయోభిలాషుల విషయంలో కుట్రలు చేయమన్నారా? అసలు నీకేమైంది గోపాల్? అమ్మా, ఇప్పుడు నేను మీ ఏ ప్రశ్నకి సమాధానం కూడా చెప్పలేను. ఇప్పుడు పదండి. ఏ వ్యక్తులైతే నాకు నా బిడ్డను తిరిగిప్పించారో వాళ్ళకి చెప్పకుండా అలా ఎలా వచ్చేస్తాను? మీరు పదండి. బాబు గోపాల్, మీరు ఇక్కడే ఉండండి, నేను సామాన్లు తీసుకొస్తాను. ఈ గోపాల్కి ఏమైంది? తను ఇంత చెడ్డవాడిగా ఎలా అవ్వగలడు? ఇదిగోండి, పదండి. నువ్వు అక్కడ మాట ఎందుకు మార్చావు గోపాల్? చెప్పు. బాలన్నయ్య, నాకు మరొక దారేది కనిపించలేదు. నువ్వు ఇది చెప్పు గోపాల్, నువ్వు అలా ఎందుకు చేశావు? లేకపోతే నువ్వు నన్ను మోసం చేశావని నన్ను అనుకోమంటావా? లేకపోతే మేము నీ మీద నమ్మకం పెట్టుకుని తప్పు చేశావంటావా? చెప్పు గోపాల్, నేను నిన్ను నా కొడుకులాగే అనుకుంటున్నాను. మరి నువ్వు ఇలా ఎందుకు చేశావు? అవును గోపాల్, అందరికీ చెప్పు. అసలు అంతలా ఏం జరిగిందని నువ్వు నిజం చెప్పకుండా మాట మార్చావు. ఒకవేళ నువ్వు నీ ఇష్ట ప్రకారంగా ఆ స్వామీజీతో కలిసి ఇదంతా చేస్తే అప్పుడు నేను నా బిడ్డని నాతో తీసుకెళ్లాలని అనుకోను.
కానీ ఒకవేళ ఎవరైనా నిన్ను ఒత్తిడి చేశారంటే లేక నువ్వెవరికైనా భయపడ్డావంటే బాబు అందరికీ చెప్పు, అన్ని విషయాలు చెప్పు. గోపాల్ చెప్పు, నిజం చెప్పు, మాకు నిజం తెలియాలి. నిజమేంటి? అసలు ఇంత అకస్మాత్తుగా అటువంటి పరిస్థితి ఏం వచ్చిందో మా అందరికీ చెప్పు. దేనివల్ల నువ్వు నీ నిర్ణయాన్ని మార్చుకోవాల్సి వచ్చిందో చెప్పు. భలే స్వామీజీ భలే, అంగీకరించి తీరాలి. మీ ఆలోచన మా అందరికన్నా ఎంతో ముందుంటుంది. అప్పుడప్పుడు శత్రువు సామర్థ్యం కూడా అంచనా వేయటం ముఖ్యం. మన ఏర్పాట్లు పూర్తిగా ఉంటాయి. ఎప్పుడైతే గోపాల్ పిచ్చివాడయ్యాడో, భీమరావు తనని తనతో పాటు తీసుకెళ్లాడో, నేను అప్పుడే ఆలోచించాను, ఈ భీమరావు గోపాల్ని బాగు చేయకుండా ఊరుకోడు అని. ఇక అప్పటి నుండి గోపాల్లో లోపాలు వెతుకుతున్నాను. ఆఖరికి లోపం వెతికాను, ఈరోజు పనికి వచ్చింది. కానీ స్వామీజీ, ఇంత విషయం జరిగిన తర్వాత ఓ భీమరావు చేతులు కట్టుకొని ఏం కూర్చోడు. తను తప్పకుండా ఏదో ఒకటి చేస్తాడు. అలాగే తప్పకుండా ఏదో ఒకటి ఆలోచించి తీరుతాడు. చెయ్యనివ్వు, ఆలోచించనివ్వు. ఎందుకంటే ఈ పోరాటం మా భీమరావుకి, ఈ స్వామీజీకి కదా. దీన్ని కొంచెం నిశితంగా చూశామంటే ఈ పోరాటం పెద్ద జాతికి తక్కువ జాతికి మధ్య జరిగే పోరాటం. అది ఎంతో కాలంగా జరుగుతూనే ఉంది, జరుగుతూనే ఉంటుంది. ఇక మనందరం ఈ ఎన్నో ఏళ్లుగా సాగుతున్న ఈ పోరాటంలో భాగం. ఇక ఇలాంటి దీర్ఘ పోరాటాలలో ధైర్యంగా ఉండటం, సరైన అవకాశం కోసం వేచి ఉండటం చాలా అవసరం. ప్రస్తుతం మనం చేయవలసింది అదే. అలాగే స్వామీజీ. తెలీదు నా నిర్ణయం సరైందా లేదు అని. కానీ ఒక తప్పుడు వ్యక్తిని తప్పని నిరూపించడానికి నేను 11 మంది ప్రాణాలు ప్రమాదంలో పడేయలేకపోయాను. అక్కడ భీమరావు పెద్ద జాతి వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు అప్పుడు స్వామీజీ నాతో అన్నాడు, నువ్వు ఏ ఆశ్రమంలో ఉంటున్నావు, ఆ ఆశ్రమంలోని సాధు సత్పురుషులు ఈ సమయంలో తీర్థ స్నానానికి వెళతారు. గుర్తుంది గదా? ఆ సాధు సత్పురుషులందరినీ బంధించటం జరిగింది. నేనే చేశాను, నా భద్రత కోసం. ఒకవేళ నా మాటకి వ్యతిరేకంగా చెబితే ఆ సాధు సత్పురుషులందరినీ అక్కడే చంపేయటం జరుగుతుంది. వారి చావుకి బాధ్యత నీ నెత్తిన పడుతుంది. ఇక నీ నిజం నిర్ణయిస్తుంది. నేను సతారా విడిచి వెళ్ళిపోతానా, లేకపోతే ఆ సాధువులందరూ ఈ లోకాన్ని విడిచిపెడతారా అన్నది. అయితే నాకు ఇదే సరైందనిపించింది. ఎందుకంటే ఒకవేళ వారి ప్రాణాలు పోయాయంటే ఇక నన్ను నేను ఎప్పటికీ కూడా క్షమించుకోలేను. ఇల్లు విడిచిపెట్టిన తర్వాత ఆ ఆశ్రమంలోని వ్యక్తులే నాకు తల్లిదండ్రులు, ఇంకా నా కుటుంబం కూడా. మీరు నన్ను క్షమించండి. ఏం పర్వాలేదు గోపాల్, మేమందరం కూడా నీ పరిస్థితిని అర్థం చేసుకోగలం. అలాగే ఒక విధంగా నువ్వు చేసింది కూడా సరైన పనే. ఒకవేళ నేను నీ స్థానంలో ఉండుంటే ఈరోజు నువ్వు చేసినట్టే నేను చేసుండేవాణ్ణి. అలాగే నువ్వొక నీతి నేర్పించావు. ఒక నేరస్తుడు తప్పించుకున్నా పర్వాలేదు, కానీ ఒక నిర్దోషి విషయంలో ఎప్పటికీ అన్యాయం జరగకూడదు.
ఈరోజు మనం స్వామీజీని ఊరు నుంచి పంపించలేకపోయాం. ఏం పర్వాలేదు, మరోసారి అవకాశం వస్తుంది. భీమరావు, నువ్వు ఇంకా నీ కుటుంబంలోని వాళ్ళు నా కోసం ఎంతో చేశారు. కానీ బదులుగా నేను మీకు ఏ సాయం కూడా చేయలేకపోయాను. అందుకు నన్ను క్షమించు. గోపాల్, నీ మనసులో ఎప్పుడూ ఎలాంటి అనుమానం పెట్టుకోకు. నాకు నీ మీద ఎలాంటి కోపమూ లేదు. వెళ్ళు గోపాల్. అలాగే ఎప్పుడు మీ అమ్మతో సంతోషంగా ఉండు. తను ఏం తాగుతున్నాడో అదే నేను తాగుతాను. ఇదిగో తాగు. ఇదిగో ఇప్పుడు నువ్వు తాగు. నువ్వు చాలా గుర్తొస్తావు. అవును, నాకు కూడా. నేను మీ ఊరి వైపు ఎప్పుడొచ్చినా కూడా నేను నిన్ను తప్పకుండా కలుస్తాను. అలాగే నేను కూడా ఎప్పుడైతే ఇక్కడికి వస్తానో అప్పుడు నేను తప్పకుండా నిన్ను కలుస్తాను. మా ఇద్దరి కారణంగా మీరందరూ ఎన్నో సమస్యలు అలాగే అవమానాలు ఎదుర్కోవాల్సి వచ్చింది. నేను వాటన్నిటికీ మిమ్మల్ని క్షమాపణ కోరుకుంటున్నాను. మాకు మీ మీద ఎటువంటి కోపం లేదు. మీరు వెళ్ళండి. గోపాల్ని జాగ్రత్తగా చూసుకోండి. భీమరావు, ఇక నేను వెళ్తాను. మాకు అనుమతి ఇవ్వు. ఒక తప్పుడు వ్యక్తిని తప్పని నిరూపించడానికి నేను 11 మంది ప్రాణాలు ప్రమాదంలో పడేలేకపోయాను. ఒక నేరస్తుడు తప్పించుకున్నా కూడా ఏం పర్వాలేదు. కానీ ఒక నిర్దోషి విషయంలో మాత్రం ఎప్పుడూ కూడా అన్యాయం అనేది జరగకూడదు ఎప్పటికీ. బీ, నువ్వేం రాస్తున్నావు? ఇది భీమ్ తన జీవితంలో ఏ ఏ మంచి విషయాలు నేర్చుకుంటాడో, లేకపోతే ఏదైనా విషయం తన జీవితాంతం గుర్తుపెట్టుకోవాలనుకుంటాడో వాటిని ఈ పుస్తకంలో రాస్తాడు. కానీ తను రాసి ఏం చేస్తాడు? భీమ్ అంటుంటాడు, తను పెద్దవాడైనప్పుడు తను ఏదైనా పుస్తకం రాసినప్పుడు తను ఈ పుస్తకంలో ఆ విషయాలన్నీ ప్రస్తావిస్తాడు. ఎలాంటి పుస్తకం? ఒకవేళ ఏదైనా పుస్తకం ఆధారంతో అందరూ నడిస్తే అప్పుడు అందరూ సమానంగా ఉంటారు, అందరూ సంతోషంగా ఉంటారు. ఎవరు ఎవరి మీద కూడా పెత్తనం చేయలేరు, ఎవరు ఎవరిని బాధ పెట్టలేరు. ఇక అందరికీ న్యాయం లభిస్తుంది.
ఏమైంది రాణి? అత్తయ్య, నేను కూర చేశాను, అది తీసుకొచ్చాను, తీసుకోండి. గిన్నె ఇప్పుడే ఖాళీ చేసిస్తాను. భీమ్, తులసి నిన్ను పిలుస్తోంది. తనకు కొంచెం సహాయం కావాలి. పద వెళ్దాం. హా. రాణిగారు, మీరు గిలకలు వాయించడం నేర్పించమన్నారు కదా? హా, ఎప్పుడు నేర్పిస్తావు? రేపు చెరువు దగ్గర నా కోసం వేచి ఉండండి. నేను మామిడికాయలు తెస్తాను. సరే. ఇదిగోండి మామిడికాయ. ధన్యవాదాలు. అవి ఇలా ఇవ్వండి. మీరు ఇక్కడ కూర్చుని మామిడికాయలు తినండి. అలాగే జాగ్రత్తగా చూడండి బాజాలు ఎలా వాయిస్తానో. సరే. చూడండి, 4 చొప్పున లెక్క ఉంటుంది. 1 2 3 4. ముందుకి వెనక్కి తిప్పడం, ముందుకి తిప్పడం. ఈ గిలకలు ఎవరు వాయిస్తున్నారు? మూడు 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 3 2 3 2. ఏం జరుగుతుంది? మీరు ప్రయత్నం చేశారంటే తను తప్పకుండా బ్రతుకుతుంది. మీరు ప్రయత్నం చేయండి. దయచేసి తనని కాపాడండి. రాణి ఒక అగ్రకులస్తురాలు. తన కోసం మనం హద్దులు దాటి ఆలోచించడం అనేది నీకు అస్సలు మంచిది కాదు. నాకెవరన్నా చెప్తారా? మావయ్య, బాల నాకు గిలకలు వాయించడం నేర్పిస్తున్నారు. భర్తతో పాటు నేను కూడా ఏదైనా పని చేశానంటే ఇంకొంచెం డబ్బులు వస్తాయని నాకు అనిపించింది. ఇంకా బాలాతో పాటు గిలకలు వాయించడానికి కూడా వెళ్ళానంటే అప్పుడు ఆయనకి కొంచెం సాయంగా కూడా ఉంటుంది. అయితే ఈ విషయం నువ్వు నీ భర్తను అడిగావా? లేదు, నేను ఆయన్ని అడగలేదు. అయితే అడిగి ఉండాల్సింది కదా. భార్యాభర్తల అనుబంధంలో ఎలాంటి రహస్యాలు ఉండకూడదు. మీరు నిజం చెప్తున్నారు బాలా. ఈరోజు వెళ్ళి నేను దీని గురించి ఆయన అడుగుతాను, అప్పుడు నేర్చుకుంటాను. రాణి, నువ్వు ఇంటికి వెళ్ళు. నేను బాలాన్ని తీసుకుని బజార్కు వెళ్ళాలి. సరే. నీకు కూడా ఈ ముక్కలు ఇష్టం కదా? నువ్వు తిననే లేదు. బాలా, నువ్వు నా ప్రశ్నకి సమాధానం చెప్పనే లేదు. ఏం జరుగుతుంది? నాన్న, రాణిగారు చెప్పారు కదా. అలా అయితే విషయం కేవలం అంతేనా? నువ్వు అందుకే తనకి గిలకలు వాయించడం నేర్పిస్తున్నావా? దాంతో తను గిలకలు వాయించి డబ్బు సంపాదిస్తుందనా, లేక తన భర్తకి సహాయం చేస్తుందనా? నేను మీకు తోడుగా ఉండాలనుకుంటున్నాను. మీతో పాటు కలలు కనే ధైర్యం చేయాలనుకుంటున్నాను. నేను మిమ్మల్ని శాశ్వతంగా ఇక్కడ ఉంచాలనుకుంటున్నాను.
బాలా, నేను నిన్ను ఒకటే అడుగుతున్నాను. అయితే విషయం కేవలం అంతేనా? నాన్న, ఇంకేం విషయం ఉంటుంది? నేను నీ తండ్రిని, నీ గురించి బాగా తెలిసిన వాణ్ణి, అలాగే అర్థం చేసుకోగలను కూడా. నేను ముందు కూడా నీకు నచ్చ చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. నాన్న, అలాంటి విషయం ఏమీ లేదు. నన్ను నమ్మండి. మీరు అనుకుంటున్నట్టు అలాంటిదేమీ లేదు. లేకపోతే చాలా మంచిది.